భగవద్గీత 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగం. అర్జునుడు పలికెను, ఓ పరమేశ్వర, బ్రహ్మన్ పరమ సత్యము అనగా ఏమిటి? అధ్యాత్మము ఆత్మ అనగా ఏమిటి? మరియు కర్మ అనగా ఏమిటి? దేనిని అధిభూతము అంటారు? మరియు ఎవరిని అధిదేవము అంటారు? శరీరంలో అధియజ్ఞ అంటే ఎవరు మరియు ఆయనే అధియజ్ఞము ఎట్లా అయినాడు? ఓ కృష్ణ, దృఢమైన మనస్సుతో ఉన్నవారికి మరణ సమయంలో నీవు తెలియుట ఎలా సాధ్యము? శ్రీ భగవానుడు పలికెను, సర్వోన్నతమైన నాశములేని తత్వమునే బ్రహ్మన్ అందురు. వ్యక్తి యొక్క ఆత్మతత్వమునే అధ్యాత్మ అంటారు. ప్రాణుల భౌతిక తత్వమునకు మరియు వాటి అభివృద్ధికి సంబంధించిన పనులనే కర్మ లేదా ఫలాపేక్షతో ఉన్న చర్యలు అంటారు. దేహధారులలో శ్రేష్ఠుడవైన ఓ అర్జునా, నిరంతరం మారుతూనే ఉండే ఈ భౌతిక సృష్టినే అధిభూత అంటారు. సృష్టిలో దేవతల అధిపతిగా ఉండే భగవంతుని విశ్వరూపమునే అధిదేవము అంటారు. సర్వభూతముల హృదయములలో నివసించే నేను అధియజ్ఞము అంటే సమస్త యజ్ఞములకు ప్రభువు అని పిలువబడుతాను. మరణ సమయంలో నన్ను స్మరిస్తూ దేహాన్ని విడిచిపెట్టినవాడు నన్నే చేరుకుంటాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేదు. మృత్యుకాలంలో శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో వ్యక్తి దేనినైతే గుర్తు చేసుకుంటాడో, ఓ కుంతీ పుత్రుడా, ఎప్పుడూ అదే ధ్యాసలో ఉండటం వలన ఆ వ్యక్తి అదే స్థితిని పొందును. కాబట్టి సర్వకాలములయందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. నీ మనస్సు బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో నీవు తప్పకుండా నన్నే పొందుదువు. ఈ విషయంలో సందేహం లేదు. అభ్యాసముతో ఓ పార్థ, నిరంతరంగా మనస్సుని ఎటూ పోనీయక పరమేశ్వరుడైన నన్ను స్మరించుట ఎందే నిమగ్నం చేస్తే నీవు తప్పకుండా నన్ను పొందగలవు. భగవంతుడు సర్వజ్ఞుడు, అత్యంత ప్రాచీనుడు, అందరినీ శాసించేవాడు, సూక్ష్మము కంటే సూక్ష్మమైనవాడు, అన్నింటికీ ఆధారమైనవాడు, ఊహాకందని దివ్య స్వరూపం కలవాడు. ఆయన సూర్యుడి కంటే తేజోవంతుడు మరియు సమస్త అజ్ఞానపు చీకట్లకి అతీతుడు. ఎవరైతే మరణ సమయంలో యోగ అభ్యాసము చేత లభించిన అచంచలమైన మనస్సుతో ప్రాణములను కనుబొమల మధ్యే నిలిపి నిశ్చలంగా దివ్య మంగళ భగవంతుడిని అత్యంత భక్తితో స్మరిస్తారో వారు ఖచ్చితంగా ఆయనను పొందుతారు. వేద పండితులు ఆయనను నాశము క్షేము చెందనివాడు అని చెప్తారు. ఆయనలో ప్రవేశించటానికి మహోన్నత ఋషులు బ్రహ్మచర్యము పాటిస్తూ ప్రాపంచిక భోగాలను త్యజిస్తారు. ఇప్పుడు ఆ లక్ష్యం యొక్క మార్గాన్ని క్లుప్తముగా విశదపరుస్తాను. శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి మనస్సుని హృదయ స్థానము యందే నిలిపి ప్రాణములను మూర్ధ్న్య తల స్థానములోకి లాగి వ్యక్తి ఏకాగ్రతతో యోగ ధ్యానములో స్థితుడై ఉండవలెను. పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ ఓంకారమును జపిస్తూ శరీరము నుండి వెళ్లిపోయిన వ్యక్తి పరమగతిని పొందును. ఓ పార్థ, అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు నేను సులభముగానే దొరుకుతాను. ఎందుకంటే వారు నిరంతరం నా యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి. నన్ను పొందిన పిదప మహాత్ములకు ఈ దుఃఖముల నిలయము మరియు తాత్కాలికమైన ఈ లోకంలో పునర్జన్మ ఉండదు. ఎందుకంటే వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు. బ్రహ్మలోక పర్యంతము ఈ భౌతిక సృష్టి యొక్క లోకములు అన్నిటిలో నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు, ఓ అర్జునా. కాని నా ధామమునకు చేరిన పిదప, ఓ కుంతీపుత్రుడా, ఇక మరల పునర్జన్మ ఉండదు. 1000 చతుర్యుగము, మహాయుగము, లకాలము, బ్రహ్మదేవునికి ఒక రోజు కల్పము అవుతుంది మరియు ఆయన ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు పగలు మరియు రాత్రి యొక్క యథార్థాన్ని అర్థం చేసుకున్నట్టు. బ్రహ్మ యొక్క పగలు ప్రారంభం కాగానే సమస్త ప్రాణులు అవ్యక్త మూలం నుండి ఉద్భవిస్తాయి. మరియు ఆయన రాత్రి మొదలైనంతనే అన్ని జీవాత్మలు తమ అవ్యక్త రూపంలోకి లీనమైపోతాయి. బ్రహ్మ యొక్క పగలు మొదలవగానే సమస్త జీవరాశులు పదే పదే పుట్టడం ప్రారంభమవుతుంది మరియు బ్రహ్మరాత్రి ప్రారంభమవగానే అవి తిరిగి లయమైపోతాయి. మరల మరుసటి బ్రహ్మపగలు మొదలవగానే అవన్నీ అప్రయత్నపూర్వకంగానే వ్యక్తమవుతాయి. ఈ యొక్క వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటెను అలౌకికమైన మరియొక సనాతనమైన అవ్యక్త అస్తిత్వం కలదు. మిగతా అన్ని నశించిపోయినా ఆ లోకము మాత్రము నిత్యము నశించదు. ఆ యొక్క అవ్యక్తమైన విస్తారమే సర్వోన్నత లక్ష్యము మరియు దాన్ని చేరుకున్న తరువాత వ్యక్తి ఈ లౌకిక
మర్త్య లోకానికి తిరిగిరాడు. అది నా యొక్క పరంధామము. సర్వోత్కృష్ట పరమపురుషుడే అన్నింటికన్నా సర్వోన్నతుడు. ఆయన సర్వవ్యాప్తుడు మరియు సర్వప్రాణులు ఆయన యందే స్థితమై ఉన్నా ఆయన కేవలం భక్తిచేత మాత్రమే తెలుసుకోబడుతాడు. ఈ లోకం నుండి వెళ్ళిపోవటానికి ఉన్న వివిధ రకాల మార్గాలను నేను ఇప్పుడు నీకు వివరిస్తాను. ఓ భరత వంశీయులలో శ్రేష్ఠుడా, దీనిలో ఒకటి మోక్షమునకు దారితీస్తుంది మరియొకటి పునర్జన్మకు దారితీస్తుంది. సర్వోన్నత బ్రహ్మన్ గురించి తెలుసుకుని ఉత్తరాయణ 6 మాసాల కాలంలో శుక్లపక్షంలో పగటిపూట ఈ లోకాన్ని విడిచివెళ్లినవారు పరమపదాన్ని చేరుకుంటారు. వైదిక కర్మకాండలని ఆచరించేవారు దక్షిణాయన 6 మాసాల్లో కృష్ణపక్షంలో ధూమ్రకాలంలో రాత్రిపూట ఈ లోకాన్ని విడిచివెళ్లినవారు స్వర్గాది లోకాలను పొందుతారు. స్వర్గ సుఖాలని అనుభవించిన తరువాత తిరిగి ఈ భూలోకానికి వస్తారు. ఈ 2 ప్రకాశవంతమైన మరియు చీకటి మార్గాలు ఈ లోకంలో ఎప్పుడూ ఉంటాయి. తేజోవంతమైన మార్గము మోక్షానికి మరియు చీకటి మార్గము పునర్జన్మకి దారి తీస్తుంది. ఈ 2 మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు, ఓ పార్థ, ఎన్నటికీ మోహమునకు గురికారు. కాబట్టి సర్వదా అన్ని సమయాల్లో యోగములో స్థితుడవై భగవంతునితో ఏకమై ఉండుము. ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ, వేదాధ్యయనము, యజ్ఞములను ఆచరించుట, తపస్సు చేయుట మరియు దానధర్మాలు చేయుట వీటన్నిటి పుణ్య ఫలముల కంటేనూ ఎక్కువ ఫలమును పొందుతారు. ఇటువంటి యోగులు పరమ పదమును పొందెదరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.